అందుకే మొదటి మాటగా మీకేం చెప్తున్నానంటే, జీవన పోరాటంలో, బ్రతుకు పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల విషయంలో నువ్వేం కంగారు పడొద్దు, కలత చెందొద్దు, దిగులు పడొద్దు, విరక్తి చెందొద్దు, నిరాశ పొందొద్దు, నిన్ను నువ్వు నిందించుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు. ఒక్కటే చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏం చెప్తాడో తెలుసుకో, ఏం చేయమంటున్నాడో తెలుసుకో. అది భూమి మీద నువ్వు బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆత్మీయంగా బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన ముందు కూర్చొని, ఆయన నీకు ఇచ్చిన పనిని, ఆయన నీకు ఇచ్చిన ఆలోచనని ఫస్ట్ తీసుకొని దాని చొప్పున నువ్వు నడు. రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. వెంటనే వచ్చిందా రాలేదా, జరిగిందా జరగలేదా, రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఒక్కటి చూసుకొని చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కటి కన్ఫామ్, నువ్వు అనుకున్న టైంలో ఒకవేళ రిజల్ట్ రాకపోయినా, దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధంగా నీకు రిజల్ట్ ఖాయం, జవాబు ఖాయం. ఎందుకంటే ఫలితం లేని పనులు ఆయన చెప్పడు. పెద్దలు, మనకు అనుభవజ్ఞులైన పెద్దలే పిచ్చి పనులు చెప్పనప్పుడు ఆయన చెప్తాడా? అయింది అసాధ్యమైనది ఆయన చెప్పాడంటే అది సాధ్యమేనని ఆయన ఎరిగి ఉన్నందున చెప్పాడు. ఇప్పుడు ధరణం ఉండవు చేపలని ఏసైకి తెలియదా? మీరు చెప్పండి ఒకసారి నాకు. ధరణం ఉండవు, లోతుల్లో ఉంటాయి చేపలని ఏసైకి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి ఇక్కడ ఎందుకు ఏమన్నాడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు గనుక. ఏ చేప కడుపులో ఏముందో తెలుసు, ఏ చేపకు మేత అందిందో లేదో తెలుసు, ఏ చేపల రాశి ఎక్కడొచ్చిందో తెలుసు. వాటిని డ్రైవ్ చేయగలడు, వాటి కడుపులు చూసి వాటికి ఆహారం పెట్టగలడు. సమస్తం ఎరిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన. దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. ఇట్లట్లా ప్రభువా, ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది నీకు. అయినా సరే అడ్డు చెప్పకూడదు. అయినను నీ మాట చొప్పున నేను చేస్తా తండ్రి. నా జీవితంలో ఎన్నో విషయాలు అలాగా చేసి నేను దేవుని కార్యాలు కళ్ళారా చూశాను. నేనే సాక్షిని, ఇంకెవరు కాదు, నేనే. బైబిల్లో ఏదో ఒక మాట చెప్పి ఆ సాక్ష్యం మీరు పొందుకొని పోండి అంటల్లా. ప్రాక్టికల్గా నేను నా జీవితంలో ఎన్నో అనుభవించి చెప్తున్నాను. నేను కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆయన మాటలు మరీ పిచ్చితనంగా అనిపించవచ్చు నీకు. శిఖరం మీద నుంచి కింద పడ్డాడు రాత్రి వేళ ఒకడు, పర్వతారోహకుడు. పోటీ పెట్టుకొని ఎక్కుతున్నారు అందరూ పర్వతం మీదికి. ఒకటికి జారింది, అక్కడి నుంచి పడ్డాడు. మంచు, భయంకరమైన మంచు ప్రాంతం అది. వాడు కింద కేకలేసుకుంటా పడేటప్పుడు వాడికి ఒక ఓడ లాంటిది చిక్కింది, ఓడ లాంటిది. దాన్ని పట్టుకున్నాడు, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. దేవుణ్ణి ఒప్పుకోడు, కేకలేస్తున్నాడు స్నేహితుల్ని, రండి నేను పడ్డాను, నన్ను కాపాడండి అని. ఎవడు వినిపించుకోవటల్లా. వాడిది అరణ్య రోదన అయిపోయింది. చివరికి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడని కేకలేస్తున్నాడు. దట్టమైన మంచు పడతా ఉంది. వాడి చేతులు కాళ్ళు అన్నీ కుంగర్లు పోతున్నాయి, గడ్డగట్టుకుపోయే చలి. కాసేపటికి దైవస్వరం వినపడింది. కుమారుడా, నేనున్నానని నమ్ముతున్నావా అంటే వినపడుతుంది కదా స్వరం. ఉన్నావు, నమ్ముతున్నా, నమ్మే కేకలేసాను. రైట్, నమ్ముతున్నావు, మంచిది. నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పిన పని నువ్వు చేయగలవా? చెప్పు తండ్రి, చెప్పు తండ్రి, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నేను బ్రతకాలయ్యా, నన్ను కాపాడయ్యా అని గడగడలాడుతూ అడిగాడు. తప్పకుండా కుమారుడా, నేను నిన్ను కాపాడునట్లు, నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పింది చెయ్యి. చెప్పు ప్రభువా అంటే, ఆ పట్టుకున్న ఓడ వదిలేసేయండి. నువ్వు ఏదైతే పట్టుకొని వేలాడుతున్నావు వదిలేసారా అన్నాడు. వదిలేస్తే ఏమవుతాడు వీడు? అదేం కాస్తుందా? పర్వతం అది, శిఖరం మీద నుంచి పడ్డాడు. వదిలితే ఇంకేమన్నా దక్కుతాడా? ఆ కొండబండలో పీస్ పీస్ అయిపోతాడు. గనక వాడు గతుకుమన్నాడు ఈ మాట విని. నీవు బ్రతుకున్నట్లు దాన్ని వదిలేయి అంటే వదల్లా. పట్టుకొని ఇది ఒక్కటి కాకుండా ఇంకేదన్నా చెప్పాయా.
నువ్వు బ్రతకాలంటే అది ఒక్కటే దారిరా, ఇంకా లేదు, లేకపోతే వదులు. ఎంతసేపు చెప్పినా వదల్లవాడు. మనం దేవుడి చిత్తం ఎంతవరకు వింటామో తెలుసు, ఎంతవరకు చేస్తాం. మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు చూస్తాం. మనకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ప్రభా అది కొంచెం కష్టం నాయనా అని మనం దేవుడికి ఎదురు వస్తుంటాం అన్నమాట. చెప్పాడు మౌనం అయిపోయింది దైవస్వరం. వదిలితే కాపాడతా, వదిలితే బ్రతుకుతా, వదిలేసే. నన్ను నమ్మావు కదా, నేను బ్రతికిస్తాను కదా, నువ్వు వదిలే నా మాట వినంటే వదలాలంటే నాకు భయంగా ఉంది, నేను వదలకపోతే చచ్చిపోతావరా. కాదయ్యా ఏమన్నా కానీ ఇంకో దారి చూపించండి. లేదు, ఇప్పుడున్న పొజిషన్లో ఒక్కటే దారి, వదల్లా. అంతే పట్టుకున్నాడు, మంచుకు తడిశాడు, కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయినాయి, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది, చచ్చిపోయి శవమై వేలాడుతున్నాడు. వాడి కేకలు విని వాని స్నేహితులందరూ కూడా సరౌండ్స్ ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి తెల్లవారినప్పుడు వాడిని వెతుక్కుంటూ వాడున్న జోన్ చూసి, వాడున్న ప్రదేశం చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడున్నాడో తెలిసేవాడు, ఎక్కడో పైన లేడు, భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. అర్థమైందని చెప్పింది. భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. దేవుని మాటను వదిలేశాడు అనుకో, కరెక్ట్గా వాడి పాదాలు ఎక్కడుంటాయి? నేల మీద ఉంటాయి. నేల మీద వస్తే వాడు ఏదో గుహలోకి వెళ్ళి తలదాచుకొని బతుకుతాడు, వాడు సేవ్ చేసుకుంటాడు. అర్థమైందా? కానీ నమ్మాడా? వాడు తెల్లవారుదలు దేవుడికి అడ్డం చెబుతున్నాడు కానీ వదులురా అన్నది మాత్రం వదలటల. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్నదాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్నదాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి.